జగన్ గారి గవర్నమెంట్ వచ్చాక ఆరోగ్యశ్రీకి అనుసంధానంగా ఆరోగ్య రక్ష, ఆరోగ్య ఆసరా, ఇప్పుడు రీసెంట్గా జగనన్న హృదయ రక్ష అనేదో తీసుకొచ్చారంట. అవునా? ఐ హర్డ్ దీస్ ఆర్ ద 3 మేజర్ ఇనిషియేటివ్స్ టేకెన్ అప్ ఇన్ దిస్ గవర్నమెంట్ అని. ఆ 3 ఏంటండి? అండ్ దాని వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దీస్ 3 మేజర్ ప్రోగ్రామ్స్? ఆరోగ్య ఆసరా అనేది ఇట్స్ అన్ ఐకానిక్ స్కీమ్ అని చెప్పొచ్చండి. దేశాన్నే ఇన్స్పైర్ చేసేటువంటి వన్ ఆఫ్ ద అడిషనల్ డైమెన్షన్ ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్కి, ఈ ఆరోగ్య ఆసరా అనే స్కీమ్. ఒక వ్యక్తికి సర్జరీ అయినాక, ఒక ట్రీట్మెంట్ అయిపోయినాక వాళ్ళు బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు సర్జరీ అయిపోతుంది, గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది, దే ఆర్ ఆల్ డన్, దే నీడ్ సమ్ బెడ్ రెస్ట్. డాక్టర్ చెప్తారు ఇన్ని రోజులు మీరు పని చేయొద్దు, ఇన్ని రోజులు ఇదని చెప్పి కొన్ని జాగ్రత్తలు చెప్తారు. బట్ వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలా గడవాలి? సో అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు హెల్ప్ చేయాలి? పోస్ట్ రికవరీ పీరియడ్. అఫ్ కోర్స్. సో ఈ పోస్ట్ రికవరీ పీరియడ్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఆ సస్టైనబుల్ ఎలవెన్స్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఈరోజు ప్రభుత్వం ఇస్తూ డాక్టర్ రికమెండేషన్ మేరకు ప్రతిరోజు కంటే 225 రూపాయల నుంచి 5,000 వరకు కూడా ఒక నెలకి ఈ చొప్పున డాక్టర్ రికమెండేషన్ మేరకు వాళ్ళకు ఇంట్లో ఉండి రికవరీ పీరియడ్లో కూడా వాళ్ళు ఏదైతే మా కూలికి వెళ్ళలేకపోతున్నాము, డైలీ వేజ్ ఎర్న్ చేయలేకపోతున్నాము, పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటారో ఇది ప్రభుత్వం వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి ఒక భరోసాని కల్పించేటువంటి ఒక గొప్ప ఆలోచన అండి. ఇది ముఖ్యమంత్రి గారు చేశారు. ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ మ్యామ్. వాట్ ఈస్ దిస్ జగనన్న హృదయ రక్ష? ఇదేంటి మ్యామ్? ఈ కొత్తగా ఏదో స్కీమ్ పెట్టారంట, అది స్టార్ట్ అయిందా, అవుతుందా? ఇప్పుడు మనము స్టెమీ అని మనం రోల్అవుట్ చేస్తున్నామండి. ఓకే. సో బేసిక్గా ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరికైనా ఒక హార్ట్ సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఒక గోల్డెన్ అవర్లో ఆ పేషెంట్ని ప్రాపర్గా రౌట్ చేయడము అండ్ ఆ గోల్డెన్ అవర్లో పేషెంట్ని సేవ్ చేయడం అనేదాన్ని మనము స్టెమీ ప్రోగ్రామ్ అంటూ ఉంటాం. సో దీన్ని మనం రోల్అవుట్ చేస్తున్నాము. ఇప్పటికే కూడా దీనికి సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్ట్స్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటంటే ఆ టైంలో ఈ హార్ట్కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు సో ఎక్కడికి వెళ్ళాలి, ఇమీడియట్ అటెన్షన్ కావాలి మనకి. సో విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అటెన్షన్ నీడెడ్. సో ఇంటి నుంచే మనము ఏ విధంగా ఆ పేషెంట్ని రౌట్ చేయాలి, నియరెస్ట్ ఫెసిలిటీ ఏంటి, కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏంటి అనే దాని మీద ఈ స్టెమీ ప్రోగ్రామ్ అనేది వర్కౌట్ చేయడం జరిగింది. సో ఈ విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్, వాళ్ళకి కావాల్సినటువంటి కన్సల్టేషన్ అంటే ఇంట్లోంచే ఓవర్ ది ఫోన్. సో మనం ఏ విధమైనటువంటి కన్సల్టేషన్ ఇవ్వగలుగుతాము, ఏ విధంగా వాళ్ళని రౌట్ చేస్తామనే దాని మీద ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేయడం జరిగింది. సో పైలట్స్ అన్నింటిలో కూడా ఒక మంచి రిజల్ట్స్ వచ్చినాయి అండ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ దిస్ ఇన్ ఎ బిగ్ బ్యాంగ్. ఒక 6-7 ఏళ్ల క్రితం ఇదే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పసిబిడ్డ ఎలుకలు కొరికి తిని చంపేసి, ఇట్ వాజ్ అ హారిఫైయింగ్ సీన్ అండ్ సిచ్యువేషన్ ఇన్ దోస్ డేస్. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది నా ప్రైమరీ క్వశ్చన్. జగనన్న ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదు అండ్ రాదు కూడా. బయట చూడు, కార్పొరేట్ హాస్పిటల్ల కన్నా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ అంత బాగా రూపురేఖలు వాటిని మార్చి ఈరోజు ప్రజలందరికీ ఏ విధంగా వైద్య సేవలు ఇస్తున్నాయో మీరు కూడా అవసరమైతే మాతో పాటు వస్తే డెఫినెట్గా రీసెంట్గా ఒక మాట అన్నారు, ఎంఆర్ఐ సిటీ స్కాన్ అన్నది ఫ్రీగా చేయాలి, పేద ప్రజలు అఫోర్డ్ చేయలేరు, వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యశ్రీ దాకా వేరే హాస్పిటల్స్కి ఎందుకు, మన గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ఫ్రీగా చేయాలన్నారు. కానీ ఆర్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్విప్డ్ విత్ ద పెట్ స్కాన్స్, ఎంఆర్ఐస్, సిటీ స్కాన్స్ ఇవన్నీ ఉన్నాయా ఈ మెషిన్? ప్రతి టీచింగ్ హాస్పిటల్ అండి, ప్రతి టీచింగ్ హాస్పిటల్స్లో ఈ సిటీ కావచ్చు, ఎంఆర్ఐ స్కాన్స్ కావచ్చు, ప్రతి టీచింగ్ హాస్పిటల్స్లో ఉన్నాయి. ఇన్ కేస్ ఏదైనా ల్యాబ్స్ ఉంటే దాని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కూడా మనం పీపీపీ మాడ్యూల్లోనే చేస్తాం. సో ఆ పీపీపీ మాడ్యూల్లో కూడా వాటిని అరేంజ్మెంట్స్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఇవి ఫెసిలిటీని బాధ్యతగా మనం రన్ చేసేటువంటి ప్రభుత్వంగా ఓ బాధ్యతగా ఇవన్నీ మనం చూసుకుంటాం. కానీ ప్రజలకు ఎక్కడ కూడా ఇంటర్వెన్షన్ లేదు. ప్రజలకు ఎక్కడ కూడా ఆ సర్వీసెస్ కోసం, ఆ సిటీ స్కాన్ కోసం, ఆ ఎంఆర్ఐ కోసం వస్తే వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళు ఇంకో వైపు చూడకుండా వాళ్ళకు వన్స్ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వితిన్ ఆ కాంపౌండ్లో వాళ్ళకి ఎలాంటి కేర్ అయితే దొరుకుతుందో అలాంటి కేర్ని ఈరోజు మనం ఎన్ష్యూర్ చేస్తూ ఉన్నాం.